విధంగా ఇంకా డిలే చేయకుండా ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, వెల్కమ్ టు ఎడ్యుటెక్ ప్లాన్ ప్రెజెంటేషన్. సో, మెయిన్‌గా చెప్పాలంటే అకాడమిక్ సక్సెస్. సో, అకాడమిక్ ఇయర్‌లో సక్సెస్ అనేది అవ్వాలి అంటే, సో, జనరల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలందరూ గూడా కామన్‌గా 1-10థ్ క్లాస్ పిల్లలు డెఫినిట్‌గా అకాడమిక్ టు అకాడమిక్‌లో సక్సెస్ రేషియో అనేది 100% ఉండాలంటే, ఇటు టీచర్స్ అండ్ పేరెంట్స్ యొక్క రోల్ ప్లే అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మెయిన్‌గా చూసినట్టయితే స్టూడెంట్స్ విషయానికొస్తే ప్రతి స్కూల్‌లో అది గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు. ప్రతి స్కూల్‌లో గూడా సో, స్టూడెంట్స్‌ని 3 రకాలుగా డివైడ్ జేస్తారు. ఎలా అంటే ఫస్ట్ ఫాస్ట్ లెర్నర్స్. సో, ఏదైనా లెసన్ చెప్పినప్పుడు పిల్లలు దాన్ని చాలా తొందరగా అర్థం చేసుకుంటారనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి మీడియం లెర్నర్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి స్లో లెర్నర్స్. ఇలా మనము ప్రతి స్కూల్‌లో గూడా పిల్లల్ని ఈ 3 కేటగరీస్ వైస్‌గా డివైడ్ జేస్తారు కామన్‌గా. సో, ఇక్కడ మెయిన్‌గా ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటసలు? సో, మనకెలా అయితే ఫాస్ట్ లెర్నర్స్, మీడియం లెర్నర్స్ అండ్ స్లో లెర్నర్స్ ఉన్నారో, వీళ్ళకి ఈ యొక్క ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ ఎటువంటి బెనిఫిట్స్‌నిస్తుంది? అండ్ ఎడ్యుటెక్‌లో ఉన్నటువంటి ఆ యొక్క మెయిన్ థీమ్ ఏంటసలు? చూసినట్టయితే మెయిన్‌గా ఎడ్యుటెక్‌లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్‌గా ఇంటికి బుక్స్ ఒస్తాయి. వర్క్ బుక్ ఒస్తుందన్నమాట ఇంటికి ఫిజికల్‌గా. సో, ఇక్కడ ఫిజికల్‌గా బుక్స్ ఒస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ డిజిటల్‌గా సో, వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్, వండర్‌ఫుల్ ఎక్స్‌పర్ట్స్, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వండర్‌ఫుల్ ఎక్స్‌పర్ట్ టీచర్స్ అన్నమాట. వాళ్ళు గ్రాఫిక్స్ విత్ యానిమేషన్‌తోని మనకు లెసన్స్ అనేవి చాలా క్లియర్‌గా ఒక వండర్‌ఫుల్ ఒక మంచి ప్యాటర్న్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇక్కడ మనకు ఫిజికల్‌గా, డిజిటల్‌గా 2 రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎడ్యుటెక్ వాళ్ళు దీనికి పెట్టిన నేమ్ ఏంటంటే ఫిజిటల్ లెర్నింగ్. సో, ఫిజికల్‌గా బుక్సు అండ్ డిజిటల్‌గా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ అవుతున్నాయి కాబట్టి, సో, ఇవి 2 సైమల్టేనియస్‌గా వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి దీనికి పెట్టిన పేరు ఫిజిటల్ లెర్నింగ్. సో, ఇక్కడ ఎడ్యుటెక్‌లో మెయిన్‌గా డిజిటల్‌గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అండ్ ఫిజికల్‌గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఒక స్టూడెంట్‌కి. సో, చూస్తే 70 ప్లస్ టీచర్స్ టీమ్ ఉంది కంపెనీకి. అండ్ అదే విధంగా రికార్డింగ్ స్టూడియోస్. అది కంపెనీ హెడ్ ఆఫీస్ అవ్వచ్చు, రికార్డింగ్ స్టూడియోస్ అవ్వచ్చు. ఇవన్నీ గూడా కంపెనీకి ఉన్నటువంటి ఓన్ బిల్డింగ్స్. సో, కంపెనీ రెంటెడ్‌లో లేదనమాట. కంపెనీకి ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ గాని, రికార్డింగ్ స్టూడియోస్ గాని ఇవన్నీ గూడా కంపెనీ ఓనే. కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే మహారాష్ట్ర, పూణే. మన ఇండియాలోనే ఉందనమాట. అండ్ రికార్డెడ్ 75,000 ప్లస్ హెచ్‌డీ వీడియోస్. సో, ఇక్కడ ఏవైతే మనకు సబ్జెక్ట్ వైస్‌గా లెసన్స్ అనేవి ఏవైతే రికార్డ్ అయ్యాయో అవన్నీ గూడా రికార్డెడ్ వీడియోస్ అన్నమాట. 75,000 ప్లస్ హెచ్‌డీ వీడియోస్‌ని రికార్డ్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇది వీడియోస్ అన్నీ గూడా ఎలా ప్లే అవుతాయంటే, టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు హై గ్రాఫిక్స్ విత్ యానిమేషన్. సో, వీటితో టీచర్ ఆటోమేటిక్‌గా ఒక లెసన్‌ని చెప్తున్నప్పుడు బ్యాక్ ఎండ్‌గా స్క్రీన్‌లో సో, గ్రాఫిక్స్, యానిమేషన్‌తో సహా సో, అక్కడ లెసన్స్ అనేవి మనకు ప్రొవైడ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ 24/7 మనకు డిజిటల్‌లో ఈ యొక్క ఎడ్యుటెక్ కంపెనీ వాళ్ళు మనకు అవైలబుల్‌లో ఉంటారు. అండ్ ఫిజికల్‌గా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ప్యాక్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో, వాళ్ళకి మాక్సిమం సో, సిటీకి దగ్గరగా ఉంటేనేమో 4 డేస్, కొంచెం రూరల్ ఏరియాలో ఉంటే మాత్రం 10 డేస్ లోపనమాట. ఆ ప్యాకేజు కొరియర్‌లో ఇంటికొచ్చేస్తుంది. సో, అందులో బుక్స్ వస్తాయన్నమాట. అందులో స్మార్ట్ వర్క్ బుక్ ఉంటుంది. అండ్ మనకు ఇండెక్స్, చాప్టర్స్ ఉంటాయి ఆటోమేటిక్‌గా మనకు. అండ్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అంటే చాప్టర్ తర్వాత క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ టెస్ట్ సీరీస్ క్యూఆర్ కోడ్స్. సో, ఇందులో మనం గమనిస్తే మెయిన్‌గా ఈ యొక్క ఎడ్యుటెక్ కంపెనీ యొక్క లీగాలిటీస్. సో, లీగల్‌గా కంపెనీ స్ట్రాంగ్‌గా ఉందా? లేదా? సో, లీగాలిటీస్ పరంగా మనం ఒకసారి బ్యాక్ ఎండ్‌గా చెక్ చేస్తే కంపెనీకి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఏవైతే లీగాలిటీస్ ఉండాలో ప్రతి లీగాలిటీని కంపెనీ ఫాలో అవ్వడంతో పాటు అది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్‌లో కంపెనీ లిస్ట్ అవ్వడం అవ్వచ్చు, ఐఎస్ఓ సర్టిఫికేట్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు. వీటితో పాటు ఈ యొక్క ఎడ్యుటెక్ కంపెనీకి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏందంటే, కంపెనీకి కాపీరైట్స్ ఉన్నాయి. ఏంటంటే కంపెనీ యొక్క ప్లాన్‌ని గాని, కంపెనీ యొక్క ఇన్‌కమ్ స్ట్రక్చర్‌ని గాని, కంపెనీ యొక్క ఆ యొక్క బుక్స్ అవ్వచ్చు, అండ్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ అవ్వచ్చు. దీన్ని ఎవ్వరు గూడా కాపీ చేయడానికి లేదు. సో, కాబట్టి కంపెనీ వాళ్ళు సో, వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. సో, కాపీరైట్స్ కలిగి ఉన్నటువంటి ఏకైక కంపెనీ. సో, నెక్స్ట్ ఇక్కడ మెయిన్‌గా చూస్తే ఈ కంపెనీ యొక్క సీఎండీ ఎవరు? సో, సీఎండీ వచ్చేసేసి ఎవరంటే మిస్టర్ నీలేష్ కేడేకర్ గారన్నమాట. ఈ యొక్క ఎడ్యుటెక్ కంపెనీ సీఎండీ. సో, సార్‌కొచ్చినటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వీటితో పాటు నీలేష్ కేడేకర్ సార్‌కి ఇండియన్ యంగ్ అచీవర్ అవార్డ్ వచ్చిందన్నమాట. అది కూడా ఎవరి చేతుల మీదుగా వచ్చిందంటే మన యూనియన్ మినిస్టర్ మిస్టర్ నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డ్‌ని పొందడం జరిగింది.
సో ఇవే గాకుండా సార్‌కి ఆ మహారాష్ట్ర స్టేట్‌లో సో చాలా ఏమంటారంటే గౌరవప్రదమైనటువంటి అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ పేపర్ కటింగ్స్ అవ్వచ్చు. ఇవన్నీ గూడా మన నీలేష్ ఖేడేకర్ గారు ఈ యొక్క ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫార్మ్‌ని అందరికి రీజనబుల్ ప్రైస్‌లో, అఫోర్డబుల్ ప్రైస్‌లో అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు గాను అది కూడా కన్సిస్టెన్సీ 2021 నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సార్‌కి మంచి మంచి అవార్డ్స్, రివార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎడ్గర్ డేల్ అనే ఒక సైకాలజిస్ట్ అన్నమాట. సో మెమరీ కెపాసిటీ మీద ఇతను రీసెర్చ్ చేశారు. మెమరీ కెపాసిటీ మీద. సో ఎలా అంటే జనరల్‌గా మనకేవైతే పంచేంద్రియాలు ఉన్నాయో, సో ఒక్కొక్క ఇంద్రియం మనం పర్ఫెక్ట్‌గా ఏదైనా నేర్చుకున్నప్పుడు సో మనకు ఎంత పర్సెంటేజ్ గుర్తుంటుంది? అది లాంగ్ టర్మ్ ఉంటుందా? షార్ట్ టర్మ్ ఉంటుందా? మీడియం టర్మ్ ఉంటుందా? చూసినట్లయితే సో ఎడ్గర్ డేల్ యొక్క మెయిన్ ఆ యొక్క పర్యవేక్షణలో లిజనింగ్ అంటే వినడం ద్వారా ఏదైనా టాపిక్‌ని మనం వినడం ద్వారా అది మనకు 10% మాత్రమే గుర్తుంటుంది మన మైండ్‌లో. అండ్ అదే విధంగా ఏదైనా ఒక అంశాన్ని ఎగ్జాంపుల్ మనము రీడింగ్ అంటే లైక్ చదవడం ద్వారా ఆ యొక్క అంశం మనకు 20% గుర్తుంటుంది. 20%. అండ్ అదే విధంగా ఏదైనా ఒక అంశాన్ని మనం ఈజీగా రైటింగ్ అంటే రాయడం ద్వారా ఆ యొక్క టాపిక్ మనకు ఆటోమేటిక్‌గా 30% వరకు మనకు గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ 50% వచ్చేసేసి ఏంటంటే విజువల్ ప్లస్ లిజనింగ్. అంటే చూడడం ద్వారా అండ్ వినడం ద్వారా మనకు ఆ టాపిక్ అనేది 50% మనకు జ్ఞాపకం ఉంటుంది. అంటే మెమరీలో రికార్డ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మరి ఎడ్యుటెక్ బుక్స్ అనేవి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఫిజికల్‌గా బుక్స్ వస్తున్నాయి. నంబర్ 1. అండ్ అదే విధంగా డిజిటల్‌లో మనకు వండర్‌ఫుల్ క్లాసెస్ అనేవి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ మనకు సైమల్టేనియస్‌గా వర్కౌట్ అయ్యేది ఏంటంటే నియర్ బై చూసినట్టయితే 90% వర్కౌట్ అవుతుంది. ఈ యొక్క ఎడ్యుటెక్ బుక్స్ వల్ల పిల్లల యొక్క బ్రెయిన్ అంటే గుర్తుంచుకునే కెపాసిటీ 90% వరకు వెళ్తుందన్నమాట. ఎందుకంటే మెయిన్‌గా ఇక్కడ డిజిటల్ వెర్షన్‌లో విజువల్ అంటే చూస్తారు. ఆ క్లాసెస్‌ని విత్ గ్రాఫిక్స్, యానిమేషన్‌తో సహా ఆ క్లాస్ అనేవి ప్లే అవుతాయి కాబట్టి చూడడం జరుగుతుంది. మంచి అట్రాక్టివ్ వేలో అక్కడ ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి అండ్ దాని తర్వాత అక్కడ టీచర్ చెప్పే అంశాన్ని వింటారు. అండ్ ఈ యొక్క అంశాలతో పాటు రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కడవుతుందంటే మనకేవైతే ఫిజికల్‌గా బుక్స్ ఇంటికొచ్చాయో అందులో మనం రిటన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గూడా మనకు ఈ యొక్క ఎడ్యుటెక్ బుక్‌లో ఉంటుంది కాబట్టి పిల్లలకి ఆ యొక్క సబ్జెక్ట్, ఆ యొక్క చాప్టర్ అనేది 90% గుర్తుంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మెయిన్‌గా ఈ యొక్క ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఆ యొక్క ప్యాకేజ్‌ని కొనడం వల్ల మన పిల్లలకి వచ్చే బెనిఫిట్స్ మనం పార్ట్స్ వైస్‌గా చూద్దాం. పార్ట్ 1 సో అందరూ క్లియర్‌గా వినండి. పార్ట్ 1లో చూసినట్లయితే ప్రతి ఒక్కరు గూడా ఎడ్యుటెక్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు గూడా బిజినెస్ అయితేనేమో ఎడ్యుటెక్ అప్లికేషన్. అదే మనకు ఈ యొక్క సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా అంటే మనం ఈ యొక్క ఎడ్యుటెక్‌లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలంటే మాత్రం, లెసన్స్ అనేవి చూడాలంటే మాత్రం దానికున్నటువంటి అప్లికేషన్ ఏంటంటే అలెర్న్ యాక్టివ్. సో బిజినెస్‌కైతేనేమో ఎడ్యుటెక్, స్టడీస్‌కైతేనేమో అలెర్న్ యాక్టివ్. సో మన ప్లే స్టోర్‌లో అలెర్న్ యాక్టివ్ అనే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. చేసుకొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో మొబైల్ ఉంది గదా! ఆ విధంగా మనకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఆ హోమ్ పేజ్‌లో మనకు డౌన్‌లో హోము, స్కాన్ ఉంది గదా! ఆ స్కాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేదైతే చాప్టర్ ఉందో, మన బుక్‌లో చాప్టర్ ఉందో, ఆ చాప్టర్‌కి అపోజిట్‌లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్‌ని ఆ స్కానర్‌తో స్కాన్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్‌గా వండర్‌ఫుల్ ఎక్స్‌పర్ట్ టీచర్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి టీచర్ సో వచ్చి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని మనకు ప్రెజెంట్ చేస్తారు. ఆ యొక్క చాప్టర్ మొత్తాన్ని చాలా క్లియర్‌గా గ్రాఫిక్స్ విత్ యానిమేషన్‌తో మనకు ప్రెజెంట్ చేస్తారు. నంబర్ 1. సో దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి ఆ చాప్టర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. పార్ట్ 1. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 విషయానికొస్తే చాప్టర్ చెప్పడం అంతా అయిపోయిన తర్వాత పార్ట్ 2లో జనరల్‌గా టెక్స్ట్ బుక్‌లో 10-15 ఉంటాయి క్వెషన్స్. కానీ ఇక్కడ వచ్చేటటువంటి ఆ మెయిన్ ఈ బుక్‌లో ఉండే బెనిఫిట్ ఏందంటే 40 రకాల క్వెషన్స్ ఉంటాయి. సో ఈ క్వెషన్స్ అంటే పిల్లలని సో జనరల్‌గా ఎటువంటి క్వెషన్ అడిగినా సరే ఆన్సర్ చేసే కెపాసిటీ పిల్లల్లో బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ ఏందంటే సో ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ పిల్లవాడు ఆ యొక్క బుక్‌లో మన ఇంటికి ఏవైతే బుక్స్ వచ్చాయో ఆ బుక్స్‌లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ కొన్ని కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ తెలియకపోతే మళ్ళీ స్కానర్ ఉంటుంది మన అలెర్న్ యాక్టివ్‌లో. ఆ స్కానర్‌తోని ఈ క్వెషన్‌కి అపోజిట్‌లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయగానే మళ్ళీ టీచర్ వస్తారు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చాలా నీట్‌గా ప్రెజెంట్ చేస్తారు. ఇది పార్ట్ 2. సో నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసేసి అసెస్మెంట్ టెస్ట్. అంటే పిల్లలు
ఈ చాప్టర్‌లో ఎంత వరకు నేర్చుకున్నారు అనే టెస్ట్ గూడా మనము ఈ బుక్‌లో ఉంటుందన్నమాట. సో, అక్కడ మనం మన యొక్క ఎంత వరకు నాలెడ్జ్ గెయిన్ చేసాం, ఎంత వరకు చాప్టర్ మనకు అర్థమయ్యింది అనేది గూడా చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఈ యొక్క అసెస్‌మెంట్ టెస్ట్ వల్ల. అండ్ పార్ట్ 4 వచ్చేసేసి ఇంకా డౌట్స్ ఉన్నాయి. మాక్సిమం ఈ చాప్టరు, క్వెషన్స్ ఇక్కడే మాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇన్ కేస్ పిల్లలకి ఇంకా డెప్త్‌గా క్వెషన్స్‌కి మన ఏమైనా డౌట్స్ అంటే మైండ్‌లో కొన్ని క్వైరీస్ మిగిలిపోయాయనుకోండి. సో, ఈజీగా వాటిని గూడా లైవ్ క్లాసెస్‌లలో క్లియర్ జేసుకోవచ్చు. ఎలా అంటే ఇదే అలర్న్ యాక్టివ్ అప్లికేషన్‌లో మనకు డౌన్‌లో కాంటాక్ట్ అజ్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆ చాప్టర్‌కి సంబంధించినటువంటి క్వైరీ మనం అక్కడ డిస్క్రిప్షన్‌లో టైప్ చేయొచ్చు. చేసిన తర్వాత మనకు జనరల్‌గా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఏం చేస్తారంటే కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు 2-3 డేస్ వారంలో 2-3 డేస్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. లైవ్ క్లాసెస్. అది కూడా ఈవినింగ్ 6-9 మధ్యలో అన్నమాట. పిల్లలు ఫ్రీగా ఉన్న టైంలోనే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్ పిల్లలకేమో సో వారంలో ఒక 3-4 డేస్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు లైవ్ క్లాసెస్. అది కూడా ఒక 2 అవర్స్ ఉంటుందన్నమాట ఈవినింగ్ టైంలో. అక్కడ పిల్లలు ఆ క్లాస్‌కి అటెండ్ అయ్యి వాళ్ళ మైండ్‌లో ఉన్నటువంటి డౌట్స్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా డౌట్స్ అడిగి ఆ డౌట్స్‌ని లైవ్‌లో క్లియర్ చేసుకోవచ్చు. పార్ట్ 4 అండ్ పార్ట్ 5 ఏంటంటే కంపెనీ వాళ్ళు నేషనల్ లెవెల్‌లో క్విజ్ కండక్ట్ చేస్తారు. నేషనల్ లెవెల్‌లో క్విజ్. సో, ఈ క్విజ్‌లో మన పిల్లలు పాల్గొనొచ్చు. సో, అక్కడ ఈ క్విజ్‌లో పిల్లలు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తే పిల్లలకి కంపెనీ వాళ్ళు ప్రైజ్ మనీ, స్కాలర్‌షిప్ గూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ నేషనల్ లెవెల్‌లో క్విజ్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక మంచి ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ పోతేనేమో స్పోర్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇంకోటేంటంటే పిల్లల్లో ఉన్నటువంటి భయం పోతుంది మెయిన్‌గా. అంటే లైక్ స్టేజ్ ఫియర్ అంటాం గదా! అలాంటి ఫియర్ అనేది లేకుండా ఉంటుందన్నమాట క్విజ్ వల్ల. సో, నెక్స్ట్ ఇది పార్ట్ 5. ఈ విధంగా పిల్లలకి ఈ బుక్స్ వల్ల బెనిఫిట్స్ ఒస్తాయి. ఒక్కసారి మనం బెనిఫిట్స్‌ని అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ బెనిఫిట్స్. సో, ఇక్కడ మనకేంటి ఫస్ట్ వన్ అలర్న్ అప్లికేషన్ ఉంటుంది. ఈ యాప్‌లో రికార్డెడ్ వీడియోస్ అనేవి ఆటోమేటిక్‌గా ఉంటాయి. మనం స్కానర్‌తోని మన బుక్‌లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఆ వీడియోస్ ప్లే అవుతాయి కాబట్టి ఈజీ అండర్‌స్టాండింగ్. సో, ఎఫెక్టివ్ వేలో ఉంటుంది కాబట్టి ప్రతి క్లాస్ గూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు పిల్లలు. అండ్ వర్క్ బుక్ మన ఇంటికి ఏవైతే బుక్స్ వచ్చాయో ఆ బుక్స్‌లో పిల్లవాడు రాయాల్సి ఉంటుంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ పోతేనేమో లెసన్ ప్లస్ క్వెషనింగ్. సో, ఈ బుక్‌లో మనకు లెసన్స్ ఉంటాయి, క్వెషన్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం పిల్లలకి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డౌట్స్ అన్నీ గూడా క్లియర్ అవుతాయి. నంబర్ 4 వీడియో ప్లస్ యానిమేషన్ ప్లస్ గ్రాఫిక్స్. ఇవన్నీ గూడా మంచి ఒక ఎఫెక్షన్‌తోని ఒక వండర్‌ఫుల్ టీచర్‌తోని ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది కాబట్టి బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది పిల్లల్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసేసి 24/7 మనకు టీచర్స్ అసిస్టెంట్స్ ఉంటుందన్నమాట. మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈజీ యాక్సెస్ అవుతుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసేసి లైవ్ క్లాసెస్. సో, కంపెనీ వాళ్ళు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ సెవెంత్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట రివిజన్. సో, రివిజన్ వల్లనే ఏ పిల్లలకైనా సరే స్కోరింగ్ పెరుగుతుంది. సో, మనం ఏదైనా టాపిక్ విన్నప్పుడు లేదా ఏదైనా ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు దాన్ని పదే పదే మనం మన మైండ్‌లో రిహార్సల్ అంటే మీన్స్ రివిజన్ చేస్తూ ఉంటే అది మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. యెస్ ఆర్ నో? సో, మరి పిల్లలకు గూడా ఇదెలా గుర్తుంటుందంటే పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు జనరల్‌గా ప్రతి టీచర్ గూడా బ్లాక్ బోర్డో, వైట్ బోర్డో యూజ్ చేసి ఆ చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, టీచర్ చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్‌గా టీచర్ చెప్పే టైంలో మనం మనం తెలుసుకున్నాం ఇందాక. స్టూడెంట్స్‌లలో 3 రకాలుగా ఉంటారని. ఫాస్ట్ లెర్నర్సు, మీడియం అండ్ స్లో. సో, కొంతమందికి ఆ యొక్క చాప్టర్‌లో ఎక్కడో డౌట్ రావచ్చు. సో, ఆ క్వెషన్ టీచర్‌ని అడుగుదామంటే టీచర్ ఎక్కడ తిడతాడో అనే చిన్న భయముంటుంది. ఒకవేళ క్వెషన్ అడిగితే నా పక్కన ఉన్నటువంటి నా క్లాస్‌మేట్స్ ఎలా ఫీల్ అవుతారో అన్న చిన్న బిడియం ఉంటుందన్నమాట. దీని ద్వారా కొన్ని కొన్ని డౌట్స్ క్లాస్‌లో డైరెక్ట్‌గా అడగలేడు. సో, అలాంటి వాళ్ళు హ్యాపీగా అక్కడ చాప్టర్ మొత్తం టీచర్ చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి మన అలర్న్ యాక్టివ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ముందు బుక్ పెట్టుకొని ఆ చాప్టర్ దగ్గర ఉన్నటువంటి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మళ్ళీ వినొచ్చు పిల్లవాడు. ఇప్పుడు టీచర్ ఈరోజు క్లాస్ చెప్పాడు. ఇదే క్లాస్ రేపొద్దున టీచర్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎక్స్‌ప్లెయిన్ చెయ్యరు. కానీ ఇక్కడున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే చాప్టర్‌ని మనం ఒక్కసారి కాదు ఎన్ని సార్లైనా వినొచ్చు. ఎందుకంటే ఇవన్నీ గూడా రికార్డెడ్ వీడియోస్ కాబట్టి ఒక వీడియోని మనం లైక్ బ్యాక్, ఫార్వర్డ్ జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోతే పాజ్ జేయొచ్చు. అండ్ అదే విధంగా వీడియోని ఎన్ని సార్లైనా సరే అర్థమయ్యేంత వరకు చూడొచ్చు గూడా. సో, దీని ద్వారా ఏమవుతుందంటే రివిజన్ అవుతుంది గాబట్టి పిల్లవాడికి స్కోరింగ్ అనేది చాలా ఈజీగా
పెరుగుతుంది. అంటే 40 మార్క్స్ వచ్చే పిల్లవాడికి 50 వస్తాయి. 50 వచ్చే వాళ్ళకి 60 వస్తాయి. 60 వచ్చే వాళ్ళకి 75 వస్తాయి. సో, ఈ విధంగా అన్నమాట ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్, వర్తబుల్ ప్రొడక్ట్. నెక్స్ట్ టెస్ట్ సీరీస్ అన్నమాట. ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి ఇక్కడ. అంటే మల్టీ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి ఇక్కడ. దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లల యొక్క ఇంటెలిజెంట్ టెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్విజ్. సో, క్విజ్‌లో పాల్గొనడం వల్ల పిల్లలకి ప్రైజ్ మనీతో పాటు కంపెనీ వాళ్ళు స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతో పాటు 10థ్ వన్ వచ్చేసేసి ఆపర్చునిటీ. సో, ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే మనం చాలా వరకు లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటాం. జనరల్‌గా. అంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటాం. అంటే నేర్చుకుంటే మనం ఈజీగా డబ్బు సంపాదించొచ్చనే ఒక అంశాన్ని మనం మాట్లాడుతా ఉంటాం. ఎడ్యుటెక్‌కి ఇది పర్ఫెక్ట్ కొటేషన్ చెప్పాలంటే. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎందుకంటే ఇక్కడ చదువుకి చదువుంది. ఎర్నింగ్‌కి ఎర్నింగ్ గూడా ఉంది. ఇవి 2 గూడా మనకు సైమల్టేనియస్‌గా వండర్‌ఫుల్‌గా వర్కౌట్ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ ఆపర్చునిటీ విషయానికొస్తే మాత్రం మనం సేవ్ మనీ. మనం డబ్బుల్ని సేవ్ అవ్వచ్చు. ఎలా సేవ్ అవ్వచ్చంటే ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని ఎక్కడో ఉన్నటువంటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్‌లలో చదివించాలంటే, మంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పించాలంటే ఏం చేయాలి ఆ పేరెంటు? ఆ ఏరియాలో అయినా ఉండాలి. ఆ స్కూల్‌లో పిల్లల్ని జాయిన్ చేపిచ్చాలంటే, ఆ ఏరియాలో ఫ్యామిలీ అంతా ఉండాలి. నంబర్ 1. అండ్ ఆ స్కూల్‌లో ఎంతైతే ఫీజు ఉందో, ఆ ఫీజు పెట్టగలిగే స్తోమత ఉండాలి. ఇవి 2 ఉంటేనే మనం ఆ పిల్లల్ని, మన పిల్లల్ని అంత మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పించగలం. అవునా కాదా? మరి అంత డబ్బు లేనప్పుడు మనతో అంటే ఆ ఏరియాలో లేనప్పుడు అంత అమౌంట్ లేనప్పుడు అంత మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇప్పించగలమా పిల్లలకి? అది హైలీ ఇంపాసిబుల్. అవునా కాదా? ఇక్కడ విషయానికొస్తే మనం మాట్లాడుకుందాం. సో, బైజూస్. సో, చాలా మంది బైజూస్ అనే కాన్సెప్ట్ వినే ఉంటారు. సో, బైజూస్‌లో చెప్పాలంటే వాళ్ళొచ్చినప్పుడు ట్రెడిషనల్‌గా వచ్చి సో, వాళ్ళేం చేశారంటే యాక్చువల్లీ ఈ యొక్క ప్యాకేజ్ అయితే ఉందో 75,000 నుంచి సో, 80,000 పర్ యానమ్. అక్కడ మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే సో, అక్కడ ప్యాకేజ్ కాస్ట్. సో, అంత బిగ్ అమౌంట్ ఒక ఫ్యామిలీ పెట్టగలదా? బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, అంత అమౌంట్ బేర్ చేయలేరు. యెస్ ఆర్ నో? సో, కాబట్టి ఈరోజు బైజూస్ అనే కంపెనీ కూడా మార్కెట్‌లో లేదు. ఎందుకు లేదంటే అతని వే ఆఫ్ ప్రమోషన్ ఎలా ఉండేనంటే అతని సర్వీస్ మీద కంటే గూడా అంటే పిల్లలకిచ్చే సర్వీస్ మీద కంటే గూడా ఆ యొక్క బ్రాండింగ్ బైజూస్ అనే బ్రాండ్ ప్రమోషన్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. నియర్ బై 570,00,00,000 ఓన్లీ బ్రాండింగ్ ప్రమోషన్‌కి ఖర్చు పెట్టాడు. సో, చెప్పాలంటే 'మహేష్ బాబుకి' 18,00,00,000 'షారుఖ్ ఖాన్‌కి' 20,00,00,000 మనం చూసే ఉంటాం టీవీలో అడ్వర్టైజ్‌మెంట్. అండ్ ఐపీఎల్‌లో బైజూస్ అనే బ్రాండ్ కనపడడం కోసం సో, ఐపీఎల్‌లో అతనిచ్చినటువంటి రెమ్యూనరేషన్ ఎంత అంటే ఐపీఎల్‌కి 220,00,00,000. ఇలా చెప్పుకుంటూ పోతే యూట్యూబ్‌లలో, టీవీ యాడ్స్‌లలో ఇంత అమౌంట్ హ్యూజ్‌గా ఖర్చు పెట్టారన్నమాట. అయితే ఇక్కడేందంటే మనకు ఇంటికి ఫిజికల్‌గా బుక్సొస్తూ అండ్ గ్రాఫిక్స్ విత్ యానిమేషన్‌తో మనకు వండర్‌ఫుల్ టీచర్స్ ఆ యొక్క చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఆ చాప్టర్ తర్వాత 40 క్వెషన్స్‌కి ఆన్సర్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అండ్ అసెస్‌మెంట్ టెస్ట్, లైవ్ క్విజ్ ప్రోగ్రామ్ అనేది అండ్ లైవ్ క్లాసెస్ ఇవన్నీ గూడా మనకు చాలా తక్కువ ప్రైస్‌కి రావడం అనేది చెప్పాలంటే చాలా వండర్‌ఫుల్ అని చెప్పొచ్చనమాట. ఎందుకంటే డిజిటల్ వెర్షన్‌లో ఎక్కడో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి టీచర్స్ మనకు డిజిటల్‌లో మన ఇంటికొచ్చి మన పిల్లలకి వండర్‌ఫుల్‌గా డిజిటల్ మాధ్యమంలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని. సో, ఇక్కడేమవుతుందంటే సేవ్ మనీ ఎందుకన్నానంటే మీకు ప్రైస్ గురించి చెప్తాను. సో, పర్ యానమ్ ప్రైస్ అనేది చాలా చాలా మంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గూడా పెట్టడానికి ఈజీ మనీ అన్నమాట. అంటే ఈజీగా మనం పెట్టొచ్చన్నమాట. నెక్స్ట్ పోతే ఎర్న్ మనీ. సో, సేవ్ అంటే మన డబ్బుల్ని మనం మన పిల్లల చదువు కోసం ఇక్కడ ప్యాకేజ్ అనేది చాలా తక్కువ ప్రైస్‌తో ఇవ్వడం వల్ల మనం మనీని సేవ్ అవుతాం బయట వాటితో పోల్చుకుంటే. అండ్ ఎర్న్ మనీ యాస్ ఎ పేరెంట్‌గా చాలా మంది గూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి చాలా ట్రై జేస్తున్నారు. అంటే చేస్తున్నటువంటి జాబ్ గాని, చేస్తున్న ట్రెడిషనల్ బిజినెస్ గాని వాటితో పాటు గూడా సైడ్ ఇన్‌కమ్ ఉండాలి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ అండ్ చాలా హుందాగా ఈ బిజినెస్‌ని చేయొచ్చు. ప్రొఫెషనల్‌గా. అది డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు. ఎవ్వరైనా సరే చాలా ప్రొఫెషనల్‌గా చేయొచ్చనమాట. అదేంటో మీకు నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లియర్ ఇప్పుడు ఇందులో మెయిన్‌గా గమనిస్తే ఈ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? పిల్లలకొచ్చే ఆ యొక్క బుక్స్ ఏ విధంగా వస్తాయి? ఒక్కొక్క క్లాస్‌కి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇక్కడ. మెయిన్‌గా సప్లిమెంటరీ. అంటే సప్లిమెంటరీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లలు. సో, వీళ్ళకొచ్చే బుక్స్ ఏ బుక్స్ వస్తాయంటే అందరూ క్లియర్‌గా వినండి. వీళ్ళకొచ్చే బుక్స్ ఏంటంటే కర్సివ్ రైటింగ్, పిక్సీ డస్ట్, ఆర్ట్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ కలరింగ్, కంప్యూటరు, జనరల్ నాలెడ్జ్, గ్రామర్. ఈ 6 బుక్స్ పిల్లలకి పోస్ట్ రూపంలో అంటే లైక్ కొరియర్ రూపంలో ఇంటికి రావడం జరుగుతుంది. సరే ఎందుకు ఇందులో సబ్జెక్ట్స్ అనేవి ఇవున్నాయంటే
జనరల్‌గా ప్రతి ప్రైవేట్ స్కూల్‌లో గాని ప్రైవేట్ స్కూల్‌లో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క స్కూల్‌లో ఒక్కొక్క ప్యాటర్న్‌ని ఫాలో అవుతారు. ప్రైమరీ పిల్లలకి. ఎందుకంటే మాంటిస్సోరీ ఉంది. వాళ్ళొక ప్యాటర్న్‌ని ఫాలో అవుతారు. మ్యాథ్స్‌లో గాని, సైన్స్‌లో గాని, నెక్స్ట్ పోతే ఇంగ్లీష్‌లో గాని. తర్వాత మార్గదర్శిని ఉంది. వాళ్ళొక ప్యాటర్న్ ఫాలో అవుతారు. దాని తర్వాతనేమో నెహ్రూ స్కూల్ ఉంది. అక్కడొక రకమైన స్ట్రక్చర్‌ని ఫాలో అవుతారు. అంటే ఒక్కొక్క స్కూల్‌కి ఒక్కొక్క స్ట్రక్చరు ఉంటుందన్నమాట. సో, అందరిని గూడా మనం సాటిస్ఫై చేయాలంటే, అంటే ఆ బుక్స్‌ని ప్రింట్ చేయడానికి కంపెనీకి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అందుకని జెప్పేసి వీళ్ళేం చేశారంటే, ఈ సప్లిమెంటరీ పిల్లలకి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గూడా వెరీ, వెరీ ఇంపార్టెంటే. ఇవి గూడా పిల్లలకు ఉండాలనే ఉద్దేశ్యంతోని వీళ్ళు కర్సివ్ రైటింగ్, లైక్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇలా ఈ 6 బుక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. 1-5థ్ క్లాస్ వాళ్ళకి. సో, దీని ద్వారా ఏమవుతుందంటే, పిల్లలకి ఓవరాల్‌గా వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవుతుంది. ఓవరాల్‌గా. నెక్స్ట్ విషయమొస్తే సిబిఎస్‌ఈ. సో, మనకుండేది మొత్తం గూడా ఎన్‌సీఈఆర్‌టీ పర్మిషన్‌తో నడుస్తుందనమాట కంపెనీ అంతా గూడా. సో, సిబిఎస్‌ఈ బోర్డ్ అనమాట మనకొచ్చే బుక్స్ గూడా ఎవరికంటే 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు వాళ్ళ ఇంటికి బుక్స్ ఏమొస్తాయంటే, ఒకటి మ్యాథ్స్, 2 సైన్స్. ఈ 2 బుక్స్ ఒస్తాయి. ఎందుకంటే బాగా పిల్లలకి డౌట్స్ ఎక్కడొస్తాయంటే, ఐదర్ మ్యాథ్స్‌లో అయినా వస్తాయి, లేదా సైన్స్‌లో అయినా వస్తాయి. ఈ 2 అంటే ఈ 2 సబ్జెక్ట్‌లోనే బాగా డౌట్స్ అనేవి రైజ్ అవుతాయన్నమాట. చరిత్ర గాడు చదువుకుంటారు. అండ్ లాంగ్వేజ్‌లు గూడా ఆటోమేటిక్ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుందనమాట. సో, ఇక్కడ సీబీఎస్ఈకి, స్టేట్‌కి సిలబస్‌లో తేడా ఏమీ ఉండదు. చాలా మంది అడిగే క్వెషనింగ్ ఏందంటే, "సార్ స్టేట్ సిలబస్‌కి, సెంట్రల్ సిలబస్‌కి తేడా ఉంటుందా?" అంటే, లేదు 85-90% మ్యాచ్ అవుతుంది. నో ప్రాబ్లమ్. సో, సేమ్ సిలబస్ ఉంటుందనమాట. మ్యాథ్స్, సైన్స్ అనేది సేమ్ సిలబస్ ఉంటుంది. అక్కడ తేడా ఏమి ఉండదనమాట. ఇంకొక విషయం ఏందంటే, కమింగ్ డేస్‌లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్‌లో గూడా సెంట్రల్ సిలబసే రాబోతుంది. ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 8-10 గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ సీబీఎస్‌ఈని ఫాలో అవుతున్నాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌ని. సో, కాబట్టి అది గూడా మనకు ముందుకొస్తుందనమాట. కాబట్టి ఇక్కడ సీబీఎస్‌ఈకి, స్టేట్‌కి తేడా ఏముండదు. 85-90% సిలబస్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. క్లియర్ గదా! నెక్స్ట్ ఇందులో ఎస్ఎస్‌సి బోర్డ్ అనమాట. అంటే స్టేట్ సిలబస్ ఉందనమాట. ఎవరికంటే ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే కంపెనీ మహారాష్ట్ర, పూణే కాబట్టి వాళ్ళకి స్టేట్ సిలబస్ ఉంది. కమింగ్ డేస్‌లో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సెంట్రల్ అవుతుంది. క్లియర్. ఇది కాకుండా ఇందులో భగవద్గీత ఉంది. సో, ఈ రోజుల్లో భగవద్గీత అనేది అందరికి మ్యాండేటరీ అయిపోయిందనమాట. అంటే లైఫ్‌లో ఎలా బ్రతకాలి? ఏంటి? సో, లైక్ ఏంటంటే అంటే మనిషి జీవితానికి సార్థకత ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడం కోసం చాలామంది కూడా భగవద్గీత మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, అయితే బయట ఉన్నటువంటి భగవద్గీతలకి, మన ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నటువంటి భగవద్గీతకి తేడా ఏంటంటే, ఇక్కడ భగవద్గీతలో మనకు ఆ బుక్ అంటే భగవద్గీత మనకు ఆ యొక్క ఫెయిత్ బుక్ రావడంతో పాటు ఇంటికి కొరియర్‌లో మనకు మనకు వీడియోస్ ఉంటాయన్నమాట. సో, మనకు శ్లోకానికి సారాంశంతో పాటు శ్రీకృష్ణ భగవానుడు మహాభారతంలో ఏవైతే మనకు క్యారెక్టర్స్ ఉన్నాయో కుంతి, నెక్స్ట్ పోతేనేమో లైక్ అర్జునుడు, నెక్స్ట్ పోతే కర్ణుడు. సో, ఇలా ఏవైతే మనకున్నాయో ద్రోణాచార్యుడు. సో, వాళ్ళందరి క్యారెక్టర్స్ మొత్తం చాలా వండర్‌ఫుల్‌గా డిజైన్ చేశారనమాట డిజిటల్ వెర్షన్‌లో. సో, అవన్నీ గూడా మనకు శ్లోకం, సారాంశం అండ్ అది మనకు రియల్ లైఫ్‌లో ఎలా యూజ్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్‌లో ఎలా యూజ్ అవుతుంది, అండ్ ఫ్రెండ్స్ లైఫ్‌లో ఎలా యూజ్ అవుతుంది. ఇవన్నీ గూడా మనకు అక్కడ ఉంటాయన్నమాట క్లియర్‌గా మెన్షన్ చేసి. సో, ఇది మనకున్నటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చనమాట భగవద్గీత. అండ్ భగవద్గీతలో ఉన్నటువంటి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏందంటే, ఈ భగవద్గీత బుక్‌ని గాని, కృష్ణుడి ఫేస్ కట్‌ని గాని, ఆ క్యూఆర్ కోడ్ సిస్టమ్‌ని గాని వేరే వాళ్ళెవరు గూడా కాపీ చేయడానికి లేదు. కాపీరైట్స్ యాక్ట్ కంపెనీకుంది. నెక్స్ట్ చూస్తే ఇందాక అనుకున్నాం. సో, జనరల్‌గా సేవ్ మనీ అని చెప్పేసి అనుకున్నాం. సేవ్ మనీ. మనం డబ్బుల్ని సేవ్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని తక్కువ ప్రైస్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు మన నీలేష్ ఖేడేకర్ గారు. సో, ఈ ప్రైస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొత్తగా వచ్చిన వాళ్ళని అడుగుతున్నాను. మనకు ఇంటికి బుక్స్ వస్తూ, 2 డిజిటల్‌గా గ్రాఫిక్స్ విత్ యానిమేషన్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీచరు ఆ క్లాసెస్‌ని చెప్పడం గాని, ఆ చాప్టర్ తర్వాత 40 క్వెషన్‌లు ఉండడం గాని, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ గాని, ఆ యొక్క ఇంటెలిజెంట్ టెస్ట్ అంటే అసెస్మెంట్ టెస్ట్‌కి సంబంధించింది గాని, లైవ్ క్విజ్ గాని, లైవ్ జూమ్ మీటింగ్ గాని, ఇవన్నీ గూడా మనకు ఈ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్‌లో మనకు అన్నీ గూడా ప్రొవైడ్ అవుతాయి కాబట్టి, ఇదే ప్యాకేజ్ జనరల్‌గా ఎంత ప్రైస్ ఉంటే బాగుంటది? ఈవెన్ బైజూస్‌లో అనుకున్నాం. సంవత్సరానికి 75,000 నుంచి 80,000 అనుకున్నాం గదా! ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్క పేరెంట్ కోరిక.
సో, ఎందుకంటే ఈవెన్ కూలి పని చేస్తున్నటువంటి పేరెంట్స్ గూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లలో చదువుకోవాలి. మేము చేసే కూలి పని చేసాం గానీ, మా పిల్లలు అలా ఉండకూడదనే ఉద్దేశంతోని చాలామంది పేరెంట్స్ గూడా కష్టపడి మరి వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివిస్తున్నారు. అవునా కాదా? సో, అలాంటి వాళ్ళకి ఇక్కడ బుక్స్ అండ్ డిజిటల్‌గా క్లాసెస్ ఇవన్నీ గూడా వర్కౌట్ అవుతాయి గాబట్టి, ఇక్కడ ఈ ప్రైస్ ఎంతలో ఉంటే బావుంటది? కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని అడుగుతున్నాను. పాత వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ప్రైసు. ఎవరైతే కొత్తగా జూమ్ మీటింగ్‌కొచ్చారో ఈరోజు, వాళ్ళు జస్ట్ గెస్ చేయండి. మీ మనసులో అనుకోండి. మాక్సిమం ఎంత ప్రైస్ ఉంటే బాగుంటది? సో, మాక్సిమం అందరూ కూడా 10,000 ఉంటే బావుంటుంది. 15,000 ఉంటే బావుంటుందని మాక్సిమం ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తారు జనరల్‌గా. అయితే ఇక్కడ ప్రైస్ ఎంత అంటే అందరూ మాక్సిమం షాక్ అవుతారు. ప్రైస్ ఎంత అంటే ఫస్ట్ ఇక్కడ మనకు 1-10థ్ క్లాసే కాకుండా ఇక్కడ మనకు ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్. చాలా మంది ఇళ్లల్లో లైక్ ఇంటరు, డిగ్రీ, బీటెక్ పిల్లలుంటారు. అండ్ కొంతమంది స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం లాంగ్వేజ్ గురించి గూడా చాలామంది ట్రై చేస్తా ఉంటారు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం. సో, ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు చెప్పాలంటే చాలా మందికి అవసరం ఈ రోజుల్లో. యెస్ ఆర్ నో? సో, ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ 1 ½ ఇయర్ అన్నమాట. దీని యొక్క వ్యాలిడిటీ సంవత్సరంన్నర ఉంటుంది. రూ. 5,499. సో, దీనికి మనకు యాడ్ అయ్యే బిజినెస్ వాల్యూమ్ 100 బీవీ యాడ్ అవుతుంది. క్లియర్ గదా! నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంకొక ప్యాకేజ్ ఏందంటే ఎంఎస్ ఆఫీస్. సో, ఇది గూడా మనకు డిజిటల్ వెర్షన్‌లో ఇంటికి బుక్స్ ఒస్తాయి ఫిజికల్‌గా అండ్ క్లాస్ ఉంటాయి అనమాట. దీని ప్రైస్ గూడా 5,499. దీనికి యాడ్ అయ్యే బీవీ గూడా 100 బీవీ. దీని వ్యాలిడిటీ గూడా సంవత్సరంన్నర 1 ½ ఇయర్. నెక్స్ట్ 1-8 క్లాస్. సో, 1-8 క్లాస్ వాళ్ళకేందంటే సో, ప్రైస్ వచ్చేసేసి 5,499. ఇది ఎలా అంటే వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. అకాడమిక్ టు అకాడమిక్. క్లియర్ గదా! దీనికి యాడ్ అయ్యే బీవీ గూడా 100 బీబీ అనమాట. అయితే ఇక్కడేందంటే ఫస్ట్ క్లాస్ అయినా 5,500 సెకండ్ క్లాస్ అయినా 5,500 థర్డ్ క్లాస్ అయినా 5,500 అలా ఎయిత్ క్లాస్ వరకు మిడిల్‌లో వాళ్ళు ఏ క్లాస్‌లో ఉన్నా సరే ప్యాకేజ్ కాస్ట్ 5,500 అంటే రౌండ్ ఫిగర్ చెప్తున్నా ఇక్కడ. నెక్స్ట్ నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్ పిల్లలకి ప్యాకేజ్ ఎంత అంటే వీళ్ళకి సిలబస్ ఎక్కువుంటది కాబట్టి వీళ్ళ కోసం ఏందంటే ఆ ప్యాకేజ్ కాస్ట్ ఎక్కువుంటుంది. ఎంత అంటే ప్యాకేజ్ నైన్త్ క్లాస్ అయినా 10,000 అంటే లైక్ 11,000 రౌండ్ ఫిగరు. 10థ్ క్లాస్ అయినా సరే 11,000 రౌండ్ ఫిగరు. సో, దీనికి యాడ్ అయ్యే బీవీ ఎంత అంటే 200 బీవీ యాడ్ అవుతుంది. ఇది నైన్త్ క్లాస్‌కి, 10థ్ క్లాస్‌కి యాడ్ అయ్యే బీవీ 200 బీవీ. నెక్స్ట్ ఇవి కాకుండా ఇందులో భగవద్గీత ఉందని చెప్పేసి అన్నాను గదా! భగవద్గీత మనకు బుక్‌తో పాటు మనకు డిజిటల్‌గా వీడియోస్ ఉంటాయన్నమాట మొత్తం గూడా. శ్లోకాలు, సారాంశం ఎలా యూజ్ అవుతుందని చెప్పేసని. దీని ప్రైస్ వచ్చేసేసి మొత్తం 13,000 13,000. దీనికి యాడ్ అయ్యే బీవీ గూడా 200 బీవీ అన్నమాట. అయితే ఇక్కడ కమింగ్ డేస్‌లో ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి కోర్సెస్ ఇవన్నమాట. మరి కంపెనీ ప్లానింగ్ ఏంటి? సో, కేవలం ఈ కోర్సెస్‌తోనే ఉండాలనుకుంటుందా? కంపెనీకి ఫ్యూచర్ విజన్ ఏదైనా ఉందా అంటే, అప్‌కమింగ్ డేస్‌లో ఎడ్యుటెక్‌లోకి రాబోతున్నటువంటి కోర్సెస్ ఏంటంటే, జేఈఈ, నీట్, మెడికల్ కోర్సెస్, ఇంజినీరింగ్ కోర్సెస్, స్పిరిచువల్ కోర్సెస్, వేదిక్ సైన్స్, లా కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్ ఇలా దాదాపు ఇందులోకి రాబోతున్న కోర్సెస్ ఏందంటే 5,000 రకాల కోర్సెస్ రాబోతున్నాయి. ఎడ్యుకేషనల్ ప్యాక్స్ 5,000 ప్లస్ 2026, 2027 నాటికి 5,000 ప్లస్ కోర్సెస్ అనేవి యాడ్ అవ్వబోతున్నాయి. సో, అంత వండర్‌ఫుల్ విజన్‌తో కంపెనీ ముందుకెళ్తుందన్నమాట. సో, కమింగ్ డేస్‌లో యూత్ అందరూ గూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌కి డెఫినిట్‌గా 110% డెఫినిట్‌గా వస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకు లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ 2 ఉన్నాయి కాబట్టి అండ్ ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఈ యొక్క ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్‌ని ప్రమోషన్ చేయొచ్చు. సో, కాబట్టి చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు. అయితే ఇక్కడ సింపుల్ థింగ్ ఏందంటే మనం ఐడీ యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే మనం కూడా ఇందులో బిజినెస్ పార్ట్నర్ అవ్వాలంటే ఐడీ అనేది ఫ్రీ రిజిస్ట్రేషనే. అందరూ గూడా ఐడీని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మనం వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్ గూడా అవ్వాలి అంటే మాత్రం డెఫినిట్‌గా ఒక ప్యాక్‌ని మనం కొనాల్సుంటుంది. ఏదో ఒక ప్యాకేజ్. సో, ఇందులో ఏదో ఒక ప్యాకేజ్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి. ఎంత బీవీ? 100 బీవీ గదా! అంటే 100 బీవీతో మన ఐడీ యాక్టివేషన్ చేసుకుంటే, మన ఇంటికి గూడా ఆ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఒస్తుంది. మనం గూడా ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌ని అలర్న్ యాక్టివ్ అప్లికేషన్‌లో వినొచ్చు, చూడొచ్చు. క్లియర్ గదా! సో, దీనికి బిజినెస్ అంటే మన కింద జరిగే బిజినెస్ మీద మనకు రోజుకి సీలింగ్ ఎంతొస్తదంటే 10,000 ఒస్తది. అంటే మన కింద ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే, రోజుకి కంపెనీ కట్ ఆఫ్ 10,000 మాత్రమే ఇస్తది. క్లియర్ గదా! లేదు సార్ నాకు 10,000 కాదు ఎక్కువ అమౌంట్ కావాలంటే మాత్రం రోజుకి వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఐడీని 200 బీబీతో యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే రూ. 11,000 యాక్టివేషన్ చేసుకోవాలి. దీని ద్వారా
వాళ్ళ రోజు సీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎంత అంటే 10,000 కాదు, 30,000 పర్ డే తీసుకోవచ్చు. రోజుకి 30,000 వరకు ఎర్న్ చేయొచ్చనమాట. మన కింద జరిగే బిజినెస్ మీద బేస్ అయ్యి. సో, రోజుకి 30,000 యేసుకున్న నెలకి 9,00,000, సంవత్సరానికి 1,00,00,000 ప్లస్, 1 సీఆర్ ప్లస్ అనమాట. అయితే ఇక్కడ 11,000 ప్యాక్ పర్చేజ్ చేయాలంటే నైన్త్ క్లాసు, 10థ్ క్లాసు, భగవద్గీత ఇవి 3 తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు 200 బీవీ రావాలంతే. మీ సెల్ఫ్ ఐడీ మీద 200 బీవీ రావాలంటే ఒక స్పోకెన్ ఇంగ్లీషు, ఒక ఎంఎస్ ఆఫీస్. అప్పుడెంతండి? 200 బీవీ అయిందా అవ్వలేదా? లేదు ఒక స్పోకెన్ ఇంగ్లీషు, ఒక ఫిఫ్త్ క్లాస్. ఇలా తీసుకున్నా పర్లేదు. 200 బీవీ అవ్వాలంతే సెల్ఫ్ ఐడీ. లేదు మన ఇంట్లోనే ఒక అబ్బాయి ఫోర్త్ క్లాసు, ఇంకో అబ్బాయి సిక్స్త్ క్లాస్ అనుకోండి. ఒక ఫోర్త్ క్లాస్ ప్యాకేజ్, ఒక ఫిఫ్త్ క్లాస్ ప్యాకేజ్. ఎంతైంది బీవీ? 200 బీవీ అయింది కదా! అలా గూడా మనం తీసుకున్నా పర్లేదు. మనం 11,000 ఐడీ యాక్టివేషన్ అయినట్టే. పర్ డే సీలింగ్ మన కెపాసిటీ 30,000 వరకు రీచ్ అవ్వచ్చు. క్లియర్ కదా! ఇది మన దగ్గర ఉన్నటువంటి ప్యాక్స్ అండ్ అప్‌కమింగ్ డేస్‌లో రాబోతున్నటువంటి ప్యాకేజెస్. నెక్స్ట్ ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే వీళ్ళెందుకు నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొచ్చారు? వై నెట్వర్క్ మార్కెటింగ్? సో, ఇక్కడ స్కూల్స్‌లో ప్రమోషన్ చేయొచ్చు కదా వీళ్ళు. లేకపోతే బుక్ స్టాల్‌లలో ప్రమోషన్ చేయొచ్చు కదా! అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇవ్వచ్చు కదా! అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి ఎందుకొచ్చారంటే మెయిన్‌గా స్కూల్ నాట్ ప్రమోటింగ్ ప్యారలల్ ఎడ్యుకేషన్. సో, స్కూల్స్ ఇవి గూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుక్సు, వాళ్ళు ప్రింట్ చేపిచ్చిన బుక్సు అండ్ వాళ్ళేవైతే యూనిఫార్మ్‌ని ఇది జేస్తారో, ప్రొవైడ్ జేస్తారో అక్కడ మాత్రమే కొనాలి. వాళ్ళు ఇంకొక సెపరేట్‌గా ఉన్న వాళ్ళ యొక్క కోర్సెస్‌ని గాని, సిలబస్ గాని అంటే మీన్స్ వాళ్ళు వేరే బుక్స్‌ని గాని ప్రమోషన్ చేయరు. ఎందుకని? వాళ్ళకి గూడా బిజినెస్ అవ్వాలి కదా! సో, కాబట్టి స్కూల్ నాట్ ప్రమోటింగ్ ప్యారలల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ విషయానికొస్తే రిటైల్ బుక్ షాప్. ఈ బుక్ షాప్ వాళ్ళు గూడా ప్రమోషన్ చేయలేరు. ఎందుకంటే నో టైమ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఇంత వండర్‌ఫుల్‌గా ఇంత టైం కేటాయించి వాళ్ళు అండ్ షాప్‌కొచ్చిన వాళ్ళందరూ కూడా టైం కేటాయించి ఇంత వండర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు. కాబట్టి వాళ్ళు దీన్ని ప్రమోషన్ చేయలేరు. ఎందుకంటే ఈ గ్యాప్‌లో ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ చేసే గ్యాప్‌లో వాళ్ళకొచ్చే 10 మంది కస్టమర్‌లు గూడా వేరే షాప్‌కెళ్ళిపోతారు. అవునా కదా! సో, కాబట్టి అతనుకున్న మేజర్ బిజినెస్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు గూడా ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని ప్రమోషన్ చేయరు. నెక్స్ట్ అడ్వర్టైజింగ్. ఇందాకే మనం అనుకున్నాం. 'బైజూస్‌లో' మహేష్ బాబుకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ 18,00,00,000. 'షారుఖ్ ఖాన్‌కి 20,00,00,000. అంటే వాళ్ళు ఇచ్చేది జస్ట్ ఒక 2 నిమిషాలో, నిమిషమో ఇస్తారు యాడ్. కానీ తీసుకునేది రెమ్యునరేషన్ కోట్లలో తీసుకుంటారనమాట. అడ్వర్టైజింగ్ అనేది ఎక్స్‌పెన్సివ్ కాబట్టి సో, అడ్వర్టైజింగ్‌కెళ్ళట్లేదు కంపెనీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీమ్. సో, ఇదంతా గూడా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి దగ్గర ఆఫీస్ ఓపెన్ జేసి, ఆఫీస్‌లో స్టాఫ్‌ని పెట్టి, టెక్నికల్ టీమ్‌ని పెట్టి, సో, ఇవంతా గూడా చేయాలంటే ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి ఆ టీమ్‌కి చాలా పెద్ద ఖర్చవుతుంది. ఇది గూడా ఎక్స్‌పెన్సివే. దీన్ని గ్రహించి వీళ్ళేం జేశారంటే మౌత్ పబ్లిసిటీ ఈజీ టు డైరెక్ట్ సెల్లింగ్. సో, మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఈజీగా డైరెక్ట్ సెల్లింగ్ అవుతుంది కాబట్టి ఎందుకంటే యూజ్ అండ్ రికమెండ్. సో, మనం యూజ్ చేసి మనకున్నటువంటి నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్‌కి ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది? ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం వేరు. ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం వేరు. ఎందుకంటే 'మహేష్ బాబు' గాని, 'షారుఖ్ ఖాన్' గాని 'బైజూస్' ప్రొడక్ట్ వాళ్ళు వాడారా? లేదు. జస్ట్ వాళ్ళేందంటే వాళ్ళ రెమ్యునరేషన్ కోసం వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఒక సామాన్యమైన వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ప్రొడక్ట్‌ని మన పిల్లలకి యూజ్ చేసి లేదా మనం యూజ్ చేసి మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుంది? డూప్లికేషన్ ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తుంది. యెస్ ఆర్ నో? సో, కాబట్టి మౌత్ పబ్లిసిటీ ఈజీ టు డైరెక్ట్ సెల్లింగ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసేసి కాపీరైట్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పటిదాకా డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో ఏ కంపెనీలో కూడా కాపీరైట్స్ లేవు. ఫస్ట్ టైమ్ అన్నమాట కంపెనీకి కాపీరైట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత బెస్ట్ ఎర్నింగ్ ప్లాన్. ఇక్కడ లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ ప్లాన్ అన్నమాట. ఎడ్యుటెక్ ఎందుకు బెస్ట్ చెప్తాను మీ అందరికి కూడా నెక్స్ట్. సో, ఇప్పుడు విషయానికొస్తే ఇన్‌కమ్‌లోకెళ్దాం. సో, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఎడ్యుటెక్ కంపెనీ ఏంటి? వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉన్నారు? కంపెనీ ఎంత లీగల్‌గా ఉంది? కంపెనీలో కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? అండ్ కంపెనీలో ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏంటి? ప్యాకేజ్ ప్రైస్ ఎంత? అండ్ ఆ ప్యాకేజ్ పిల్లలకి ఎన్ని రకాలుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఎన్ని రకాలుగా పిల్లలకి యూజ్ అవుతుంది? ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాం. క్లియర్ గదా! ఎడ్యుటెక్ అనే కంపెనీ వల్ల పిల్లలకొచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదే ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్‌లో మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో, ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అవ్వాలి. మనం గూడా సంపాదించాలి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలి అంటే మాత్రం రేపొద్దున ఫ్యూచర్‌లో ఇదే మేజర్ ఇన్‌కమ్ అవ్వచ్చు. చెప్పలేం. సో, కాబట్టి ఇదే ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఈ ఎడ్యుటెక్‌లో ఈ కంపెనీ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఈ యొక్క ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని ఎలా డిజైన్ చేశారో చూద్దాం ఇక్కడ. ఈచ్ వన్ టీచ్ టు ఫార్ములా. కరెక్ట్‌గా సీరియస్‌లీ ఇది మైండ్‌కి అందరూ ఎక్కించుకోండి. పర్ఫెక్ట్‌గా
మనం దీన్ని గనుక ఈచ్ వన్ టీచ్ టు అనే ఫార్ములాని ఫాలో అయితే వచ్చిన ప్రతి ఒక్క పర్సన్, అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యూజ్ అండ్ రికమెండ్ ఒక ఇద్దరికి మనం రికమెండ్ చేయగలిగితే, పర్ఫెక్ట్ డూప్లికేషన్ చేస్తే మాత్రం ఎడ్యుటెక్‌లో ఎన్ని ఇన్‌కమ్స్ ఉన్నాయో అవన్నీ ఇన్‌కమ్స్ వితిన్ షార్ట్ టర్మ్‌లో మనం అచీవ్ అవ్వచ్చు. సో, అందులో ఫస్ట్ ఇన్‌కమ్ ఏంటంటే గ్రూప్ మ్యాచింగ్ బోనస్, సెకండ్ ఇన్‌కమ్ ర్యాంక్ అండ్ రివార్డ్స్, థర్డ్ ఇన్‌కమ్ రాయల్టీ బోనస్, ఫోర్త్ ఇన్‌కమ్ రీపర్చేజ్ బోనస్ అండ్ ఫిఫ్త్ టూర్ ఫండ్, సిక్స్త్ కార్ ఫండ్, సెవెంత్ హౌస్ ఫండ్. ఒక్కొక్క ఇన్‌కమ్ గురించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ క్లియర్‌గా వినండి. ఇక్కడ ఫస్ట్ ఇన్‌కమ్ ఏంటి? గ్రూప్ మ్యాచింగ్ బోనస్. సో, ఇందులో మనం ఐడీ యాక్టివేషన్ చేసుకుంటాం. మన పర్సనల్ ఐడీని రూ. 11,000తో ఐడీ యాక్టివేషన్ చేసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్‌గా ఏందంటే, మనము పేమెంట్ ఎలా వస్తది? మ్యాచింగ్ ఎలా వస్తదో చూద్దాం ఇక్కడ ఫస్ట్ గ్రూప్ మ్యాచింగ్‌లో. ఎగ్జాంపుల్ ఏ గ్రూప్‌లో అనుకుందాం మనకున్నటువంటి మొబైల్ లిస్ట్ చూస్తే కాంటాక్ట్ లిస్ట్‌లలో ఈజీగా అది మేల్ ఆర్ ఫీమేల్ కాంటాక్ట్స్‌లో 100 మంది ఈజీగుంటారు. కాంటాక్ట్స్. ఈ 100 మందిలో ప్రతి ఒక్కరికి పిల్లలుంటారు గదా! ప్రతి ఒక్కరు గూడా ఏదైనా స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ట్రై చేస్తారు గదా! మనం లిస్ట్ మొత్తం ముందు పెట్టుకున్నాం. మనం ఈ కాన్సెప్ట్ చెప్పాం. మనకు నియర్ అండ్ డియర్ వాళ్ళకి. చెప్పాక మనకు ప్రతి ఒక్కరికి గూడా ఎడ్యుటెక్‌లో గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన మనిషికి ఎలా అయితే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఉంటుందో ప్రతి ఒక్కరికి గూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంటది. సో, మనం ఈ ప్లాన్ చెప్పాం. ఒక 10 మంది చెప్పాం. ఆ 10 మందిలో అక్కడ ఎగ్జాంపుల్ స్వప్న అనే మేడం గారికి కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో, మేడం గారు 5,499తో మేడం గారు ఒక ఎడ్యుకేషనల్ ప్యాక్ తీసుకున్నారు. సో, మేడం గారు ప్యాకేజ్ బుక్ చేశాక 1 వీక్‌లో మేడం గారింటికి ఏమొస్తుంది? బుక్స్ ఒస్తాయి. అంటే మేడం గారు పెట్టినటువంటి 5,500కి ఇంటికి బుక్స్ ఒచ్చాయంటే మేడం గారికి గాని, మనకు గాని హెడ్‌ఏక్ ఉంటదా? మైండ్‌లో. అంటే మన ఫేస్ వాల్యూ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? లేదు. నంబర్ 1 ఎందుకంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇంటికి బుక్స్ ఒచ్చాయి గాబట్టి. అండ్ గ్రూప్ బిలో ఎగ్జాంపుల్ మనకున్నటువంటి ఇంకొక ఫ్రెండ్ ఎగ్జాంపుల్ అనుకుందాం. రమేష్ గారనుకోండి. సో, సారొచ్చారు. ఆయన గూడా ఒక 5,499తో ప్యాకేజ్ కొన్నారు. అతను కూడా ఇంటికి బుక్స్ ఎళ్ళిపోయాయి. క్లియర్ గదా! సో, వెళ్ళిన తర్వాత మనకిక్కడ ఎన్ని మ్యాచింగ్‌లయ్యాయి? మ్యాచింగ్ అయిందా? అవ్వలేదా? ఏ గ్రూప్‌లో ఒకరొచ్చారు. బి గ్రూప్‌లో ఒకరొచ్చారు. సో, అంటే ఒక జత అయింది. ఈ జత మీద కంపెనీ మనకు 1000 ఇస్తుంది. రూ. 1000 మ్యాచింగ్ అమౌంట్. మంచి బైనరీ అన్నమాట. వండర్‌ఫుల్ బైనరీ ఇన్‌కమ్ అన్నమాట. ఇక్కడ బుక్స్‌కి బుక్స్, డిజిటల్ క్లాసెస్‌కి క్లాసెస్‌తో పాటు ఇన్‌కమ్ గూడా మనకు 1:1 మ్యాచింగ్ అయ్యి 1000 వస్తుంది. అయితే వచ్చే రూ. 1000 మనకు 5% టీడీఎస్ కట్టే వస్తుంది. 5%. అదెలా అంటే ఆటోమేటిక్ డిడక్షన్ అన్నమాట. డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కెళ్ళిపోతుంది. ఇక్కడ మాన్యువల్ ఏముండదు. సో, డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. మీరు ఎవ్రీ మంత్ మీ పాన్ కార్డ్‌లో కూడా మీరు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ టీడీఎస్ అమౌంట్. అండ్ ఎడ్యుటెక్ యాప్‌లో గూడా ఇప్పటిదాకా మీకు ఎంతైతే టీడీఎస్ కట్ అయిందో చూసుకోవచ్చు గూడా. సో, ఇక్కడేందంటే విషయం ఏందంటే 5% టీడీఎస్ కట్ అవుతుంది. 0% అడ్మిన్ చార్జ్. కంపెనీకి అడ్మిన్ చార్జ్ ఏమి మనం పే చేయాల్సిన అవసరం లేదు. కట్ అవ్వదేమి గూడా. నెక్స్ట్ ఇక్కడ ఈ వచ్చినటువంటి 5% టీడీఎస్ పోను ఎంత యాడ్ అవుతుంది? రూ. 1000కి 5% అంటే ఎంత? రూ. 50. రూ. 1000 రూ. 50 పోతే 950 ఉంటుంది. ఈ రూ. 950లలో ఫస్ట్ పేమెంట్ కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే హోల్డ్‌లో పెడుతుంది. ఎంత? రూ. 750 కంపెనీ వాళ్ళు హోల్డ్‌లో పెడతారు. అంటే రూ. 950లలో రూ. 750 హోల్డ్‌లో పడితే ఇంకెంతుంటుంది? 250 ఉంటుంది. ఈ రూ. 750 కంపెనీ హోల్డ్‌లో ఎందుకు పెట్టిందంటే ఫ్యూచర్ డెవలప్‌మెంట్ కోసం కంపెనీ యొక్క ఎడ్యుటెక్ కంపెనీ యొక్క బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం ఈ ఫండ్ మనకు పక్కనుంటుంది. క్లియర్ గదా! అయితే ఇక్కడ ఈ 250 ఉంది గదా! అది మనం ఎలా విత్‌డ్రా పెట్టుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాచింగ్ అయ్యేటటువంటి ఎగ్జాంపుల్ మనకు 1:1 మ్యాచింగ్ అయింది గదా! మ్యాచింగ్ అయినప్పుడు 950 యాడ్ అయింది గదా! ఆ రూ. 950 టీడీఎస్ పోను యాడ్ అయ్యే అమౌంట్ ఆ రూ. 950 మనకు ఎప్పుడు యాడ్ అవుతుందంటే మనకు మ్యాచింగ్ అమౌంట్ మిడ్‌నైట్ యాడ్ అవ్వదు. ఎర్లీ మార్నింగ్ యాడ్ అవ్వదు. ఏది లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఒకరొచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మ్యాచింగ్ అమౌంట్ ఎప్పుడు యాడ్ అవుతుందంటే జస్ట్ 15 నిమిషాలు. 15 నిమిషాల్లో మ్యాచింగ్ అమౌంట్ యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన మ్యాచింగ్ అమౌంట్ అంటే మనకు 750 పక్కకు పోను. ఆ 250ని మనం వితిన్ సెకండ్స్ 4 సెకండ్స్‌లలో విత్‌డ్రా పెట్టుకోవచ్చు. జస్ట్ సెకండ్స్‌లలో. అయితే ఇక్కడ మెయిన్‌గా మనం విత్‌డ్రా పెట్టుకోవాలంటే మినిమమ్ మనం ఒక ఇద్దరిని రిఫర్ చేసి ఉండాలి. ఏ గ్రూప్‌లో ఒకరు, బి గ్రూప్‌లో ఒకరు. జస్ట్ ఒక ఇద్దరిని రిఫర్ చేయలేమా? మనకున్న కాంటాక్ట్స్‌లలో రిఫర్ చేయొచ్చు. క్లియర్ గదా! నెక్స్ట్ నుంచి వచ్చే పేమెంట్ మనకు హోల్డ్‌లో ఏముండదనమాట. ఫస్ట్ టైమ్ మాత్రమే 750 హోల్డ్‌లో ఉంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్‌లో రైట్‌లో స్వప్న మేడం గారు, లెఫ్ట్‌లో రమేష్ గారు. స్వప్న మేడం గారికి కాన్సెప్ట్ బాగా నచ్చింది. మేడం గారికున్న సర్కిల్‌లో సో, ఏ గ్రూప్‌లో మేడం గారికి ఇద్దరొచ్చారు. బి గ్రూప్‌లో ఇద్దరొచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
అండ్ బి గ్రూప్‌లో ఉన్నటువంటి అంటే మనకు బి గ్రూప్‌లో ఉన్నటువంటి రమేష్ గారి కింద అతనుకున్న ఏ గ్రూప్‌లో ఇద్దరు, అతనుకున్న బి గ్రూప్‌లో ముగ్గురొచ్చారనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు స్వప్న మేడం గారికి 2 జతలయ్యాయి. రైట్‌లో ఇద్దరు, లెఫ్ట్‌లో ఇద్దరు. క్లియర్ గదా! మేడం గారికి ఎంతొచ్చింది ఇక్కడ అమౌంటు? 2000 వచ్చింది. అండ్ రమేష్ గారు లెఫ్ట్‌లో ఇద్దరు, రైట్‌లో ముగ్గురొచ్చారు గదా! ఆయనకి 2 మ్యాచింగ్‌లయ్యాయి. 2000 వచ్చింది. ఇప్పుడు స్వప్న మేడం ద్వారా వచ్చిన ఆ నలుగురు, రమేష్ సార్ ద్వారా వచ్చిన ఈ ఐదుగురు మన ఫ్రెండ్సా? కాదు. వాళ్ళ ఫ్రెండ్స్. అయినా సరే మనకొచ్చే బెనిఫిట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకెన్ని మ్యాచింగ్‌లయ్యాయి? రైట్‌లో నలుగురు, లెఫ్ట్‌లో ఐదుగురు. మొత్తం 4 జతలయ్యాయి. అంటే 4 మ్యాచింగ్స్ అయ్యాయి. 4 మ్యాచింగ్స్ ఇంటూ 1000 4000 వస్తుంది మనకు. టీడీఎస్ కట్ అయిపోవడం అమౌంట్ యాడ్ అవుతుందనమాట. ఆ అమౌంట్ మీకు 15 నిమిషాల్లో యాడ్ అవుతుంది. దాన్ని మనం వితిన్ సెకండ్స్‌లో విత్‌డ్రా పెట్టుకోవచ్చు. క్లియర్ గదా! రిమైనింగ్ అంటే ఈ 4 ఈ 5లో 4 మ్యాచింగ్ అయ్యాక ఇంకెన్ని మిగిలాయి? ఒకటి మిగిలింది గదా! అది మనకు క్యారీ ఫార్వర్డ్‌లో ఉంటుంది. ఫ్లష్ ఔట్ కాదనమాట. బిజినెస్ మనకు లైఫ్ టైమ్ క్యారీ ఫార్వర్డ్‌లోనే ఉంటుంది. క్లియర్. ఇప్పుడు మనం చూస్తే మెయిన్‌గా స్టెప్ బై స్టెప్ మనం గమనిస్తే ఎగ్జాంపుల్ మనకు టీమ్ ఏ, టీమ్ బి ఉంది. టీమ్ ఏలో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ద్వారా ఈరోజు ఎగ్జాంపుల్ ఒక 1000 బీవీ వచ్చిందనుకోండి. 1000 బీవీ అంటే ఎంత ఎగ్జాంపుల్? రూ. 5,400 రూ. 5,500 ఐడీలు ఒక 10 వచ్చాయి. లేదు రూ. 11,000 ఐడీలు 5 వచ్చాయనుకోండి. 1000 బీవీనే కదా! రూ. 11,000కి యాడ్ అయ్యే బీవీ ఎంత? 200 బీవీ. అదే 5,500కి యాడ్ అయ్యే బీవీ ఎంత? 100 బీవీ. సో, ఎగ్జాంపుల్ ఈ 500కు అంటే రూ. 5,500 ఐడీస్ 10 వస్తేనేమో 100 బీవీ 1000 బీవీ వస్తుంది. లేదు రూ. 11,000 ఐడీలు ఎగ్జాంపుల్ 5 వచ్చాయనుకోండి. అలా కూడా మనకు 1000 బీవీ వస్తుంది గదా! సో, రైట్‌లో ఏ గ్రూప్‌లో 1000 బీవీ, బి గ్రూప్‌లో 1000 బీవీ వచ్చింది. అది మన ద్వారా గాని ఎంటైర్ మన టీమ్ అన్‌లిమిటెడ్ డెప్త్ ఎక్కడ ఎవరు ఎలా చేసినా సరే మనకు 1000 బీవీ ఏ గ్రూప్‌లో, 1000 బీవీ బి గ్రూప్‌లో వచ్చింది. అప్పుడు మనకు మ్యాచింగ్ అమౌంట్ ఎంతొస్తది? 10,000 వస్తది. అంటే ఒక జతకి రూ. 1000 గదా! 10,000 వస్తది. లేదు 2000 బీవీ రైట్‌లో, 2000 బీవీ లెఫ్ట్‌లో వచ్చిందనుకోండి. మనకు మ్యాచింగ్ అమౌంట్ 20,000 వస్తది. అండ్ 3000 బీవీ రైట్‌లో, 3000 బీవీ లెఫ్ట్‌లో వచ్చిందనుకోండి. మనకు 30,000 వస్తుంది. అలా మనం ప్రీ ప్లాన్డ్‌గా ప్లాన్ చేసుకుంటే రోజుకి సీలింగ్ 30,000 చాలా డెడ్ ఈజీగా మనం కొట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు గూడా రూపాయి నష్టపోవట్లే కాబట్టి. వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇంటికి బుక్స్ ఒస్తున్నాయి. డిజిటల్‌గా క్లాస్ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి పిల్లలకున్నాయి కాబట్టి, ఇది చాలా ఈజీగా మనం డూప్లికేట్ చేయొచ్చు. పర్ డే 30,000 నథింగ్ ఈజీ కొట్టొచ్చు. జస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత ఇదే తెలుగు స్టేట్స్ నుంచి ఈజీగా దాదాపు ఒక 20-50 మందికి పైగా రోజుకి 30,000 సీలింగ్ ఈజీ కొడతారు. సో, నెక్స్ట్ రోజుకి 30,000 ఏసుకున్నా సరే, నెలకు 9,00,000 9,00,000 పర్ మంత్. అండ్ సంవత్సరానికి 1,08,00,000 సచ్ ఎ వండర్‌ఫుల్ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఎవ్వరు రూపాయి నష్టపోకుండా, ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవ్వకుండా, మనం ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. యెస్ ఆర్ నో? సో, అంత వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. క్లియర్ గదా! నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి రెండో ఇన్‌కమ్ మాట్లాడుకుందాం. సెకండ్ ఇన్‌కమ్. ఈ సెకండ్ ఇన్‌కమ్ ఏంటంటే అందరూ క్లియర్‌గా వినండి. ఎడ్యుటెక్‌లో ఉన్నటువంటి సెకండ్ ఇన్‌కమ్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్, రికగ్నిషన్. ఇవెలా ఉంటాయంటే మనం ఎడ్యుటెక్‌లో ఈరోజు ఐడీ వేసాం. ఈరోజు ఐడీ ఏసాం. ఏసాక ఒక 30 రోజుల్లో రైట్‌లో 1000 బీవీ, లెఫ్ట్‌లో 1000 బీవీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 5,500 ఐడీస్ అయితేనేమో ఎగ్జాంపుల్ అనుకుందాం. 10 ఐడీస్ రైట్‌లో. లేదు రూ. 11,000 ఐడీలు అనుకోండి. 5 ఐడీలు ఇటు. ఇది లెఫ్ట్‌లో. ఎగ్జాంపుల్ అంతే కదా! సో, రూ. 11,000 ఐడీకి యాడ్ అయ్యే బీవీ ఎంత? 200 బీవీ కదా! సో, ఎగ్జాంపుల్ ఇటు ఒక 1000 బీవీ వచ్చింది. ఇటు ఒక 1000 బీవీ వచ్చింది. ఆ మంత్‌లో, ఆ నెలలో. అది మన ద్వారా గాని, ఎంటైర్ మన టీమ్ ద్వారా గాని, ఎవరి ద్వారా ఎవరొచ్చినా సరే. ఏ గ్రూప్‌లో 1000 బీవీ రావాలి. బి గ్రూప్‌లో 1000 బీవీ రావాలి. 30 రోజుల్లో వస్తే మనం ఇక్కడ ఎడ్యుటెక్‌లో స్టార్ అవుతాం. మనకొచ్చే ర్యాంక్ పేరు స్టార్. ఎడ్యుటెక్ స్టార్. దీనికి కంపెనీ వాళ్ళు ఎడ్యుటెక్ ట్రోఫీ ఇస్తారు. ఒక సర్టిఫికేట్ ఇస్తారు. రికగ్నిషన్ ఉంటుంది ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు మనకు. అండ్ ఎడ్యుటెక్ టీ షర్ట్ వస్తది కంపెనీ నుంచి ఇంటికి. నెక్స్ట్ 60 రోజుల్లో ఫ్రెష్ బిజినెస్ మళ్ళీ. ఫ్రెష్ బిజినెస్ 60 రోజుల్లో అంటే ఈ 60 రోజుల్లో మనకు ఎగ్జాంపుల్ ఏ గ్రూప్‌లో 2500 బీవీ, బి గ్రూప్‌లో 2500 బీవీ వచ్చిందనుకోండి. ఎడ్యుటెక్‌లో అడ్వైజర్ అవుతాం. సో, అవ్వడం వల్ల మనకిక్కడ రికగ్నిషన్ దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ కంపెనీ వాళ్ళు మనకు బ్లేజర్ ఇస్తారు. బ్లేజర్ విత్ ఎడ్యుటెక్ టై ఇస్తారు. అండ్ 90 రోజుల్లో 90 డేస్‌లో అన్నమాట మళ్ళీ ఫ్రెష్ బిజినెస్ ఏ గ్రూప్‌లో 5000 బీవీ, బి గ్రూప్‌లో 5000 బీవీ వచ్చిందనుకోండి. కంపెనీ వాళ్ళు మనకు 10,000 వర్త్ ల్యాప్‌టాప్ ఇస్తారు. సారీ ఫోన్ ఇస్తారు. ఇలా మనకు 150 డేస్‌లో చేస్తేనేమో ప్రొజెక్టరు అండ్ ల్యాప్‌టాపు తర్వాత పోతేనేమో 1,00,000 వర్తబుల్ ఎలక్ట్రికల్ బైకు,
నెక్స్ట్ దుబాయ్ ట్రిప్పు అండ్ సెడాన్ కార్ ఇస్తారు. అంటే దానికి అమౌంట్ ఇస్తారనమాట. 7.5 లాక్స్. ఎస్యూవీకి మనకి 20 లాక్స్ క్యాష్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ పోతే మెర్సిడెస్ బెంజ్ 50 లాక్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆడి, జాగ్వార్, దాని తర్వాత 1.5 సీఆర్ బంగ్లా అనేది ఇస్తారు కంపెనీ వాళ్ళు. 2.5 సీఆర్ నెక్స్ట్ కంపెనీ వాళ్ళు విల్లా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే టార్గెట్ వైజ్‌గా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకిక్కడ ర్యాంక్ వస్తుంది. ర్యాంక్‌తో పాటు రివార్డ్ వస్తుంది. రివార్డ్‌తో పాటు మనకు రికగ్నిషన్ కూడా అందుతుందనమాట. ఇది మనం అచీవ్ అవ్వకపోవచ్చు అనమాట. టార్గెట్ వైస్‌గా చేస్తే ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి మనకు. సెకండ్ ఇన్‌కమ్. ఇది రెండో ఇన్‌కమ్. అండ్ ఇందులో ఉన్నటువంటి మూడో ఇన్‌కమ్ ఏంటంటే రాయల్టీ. టోటల్ ఎడ్యుటెక్ కంపెనీకొచ్చే టోటల్ టర్నోవర్‌లో మనం రాయల్టీ తీసుకోవచ్చు లైఫ్ టైమ్. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇది దీనికి టైమ్ బాండింగ్ ఏం లేదనమాట. మనం ఎప్పుడైనా అవ్వచ్చు. ఎనీ టైమ్. ఎగ్జాంపుల్ ఏ గ్రూప్‌లో 1,25,000 బీవీ. అది మన ద్వారా గాని ఎంటైర్ ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి ఎవరి ద్వారా అయినా సరే. నెక్స్ట్ బి గ్రూప్‌లో 1,25,000 బీవీ వచ్చిందనుకోండి. అంటే లెఫ్ట్‌లో 1,25,000 బీవీ, రైట్‌లో 1,25,000 బీవీ అవ్వడం వల్ల ఎడ్యుటెక్‌లో మనం ఏ ర్యాంక్ అచీవ్ అవుతామంటే ఈ రాయల్టీ విషయానికొస్తే ఎడ్యుటెక్ డైరెక్టర్ అవుతాం. సో, దీనికి కంపెనీ వాళ్ళు 1% ఇస్తారు రాయల్టీ. టోటల్ ఎడ్యుటెక్ కంపెనీకొచ్చే టోటల్ టర్నోవర్‌లో మనకు 1% షేర్ వస్తది. నెక్స్ట్ నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 2,50,000 బీవీ ఏ గ్రూప్‌లో, 2,50,000 బీవీ బి గ్రూప్‌లో రావాలి. ఇలా వస్తే ఎడ్యుటెక్‌లో మనం ఏమవుతాం అంటే ర్యాంక్ వచ్చేసి రీజనల్ డైరెక్టర్ అవుతాం. దీని కంపెనీ 1+1 2% రాయల్టీ ఇస్తుంది. అండ్ మనకు థర్డ్ ర్యాంక్ ఏందంటే అవ్వాలంటే 5,00,000 బీవీ రైట్‌లో, 5,00,000 బీవీ లెఫ్ట్‌లో వస్తే ఎడ్యుటెక్‌లో మనం జోనల్ డైరెక్టర్ అవుతాం. దీని కంపెనీ 1+1+1 మొత్తం 3% రాయల్టీ ఇస్తుందనమాట. ఇది ఎప్పుడొస్తుందంటే ఎవ్రీ మంత్ వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఎవ్రీ మంత్ వస్తుంది. విత్‌డ్రాల్ ఎనీ టైమ్. ఎప్పుడైనా మనం విత్‌డ్రా పెట్టుకోవచ్చు. విత్‌డ్రా పెట్టిన వెంటనే 4 సెకండ్లలో మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది అమౌంట్. మనం 24 అవర్స్, 48 అవర్స్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎనీ టైమ్ విత్‌డ్రా పెట్టుకోవచ్చు. మీకు జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్‌కి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ 5% టీడీఎస్ కట్టే వస్తుంది. ప్రతీది కూడా మనకు లీగల్‌గా గవర్నమెంట్‌కి కట్ అయ్యే వస్తుంది. దాని తర్వాత 0% అడ్మిన్ చార్జ్ అన్నమాట. ఇక్కడ చిన్న కండిషన్ ఏందంటే ఈ యొక్క ర్యాంకింగ్ విషయానికొస్తే అంటే రాయల్టీ విషయానికొస్తే మనము ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయ్యాక ఆ రాయల్టీ ఎవ్రీ మంత్ రావాలంటే ఆ నెలలో కనీసం 50 అంటే 50 పెయిర్స్ అవ్వాలి. 50 జతలవ్వాలి. లెఫ్ట్‌లో 50, రైట్‌లో 50. అది మన ద్వారా గాని, మన టీమ్ ద్వారా గాని ఏ గ్రూప్‌లో, బి గ్రూప్‌లో అయితే మనకు రాయల్టీ వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ టీమ్‌లో ఏ గ్రూప్‌లో నియర్ బై 600, 700 టీము. బి గ్రూప్‌లో 600, 700 టీమ్. మనం లెక్క చేసుకుంటే కరెక్ట్‌గా. సో, ఇంత పెద్ద టీమ్‌లో నెలకి 50 ఐడీలు రావా? లెఫ్ట్‌లో 50, రైట్‌లో 50 ఈజీగొస్తాయి. అండ్ సెకండ్ ర్యాంక్ వాళ్ళకేమో నెలకి 100 ఐడీలు రావాలి. అండ్ థర్డ్ ర్యాంక్ వాళ్ళకేమో నెలకి 150 మ్యాచింగ్స్ అవ్వాలి. లెఫ్ట్‌లో, రైట్‌లో కలిపి. సో, క్లియర్ గదా! సో, ఈ విధంగా రాయల్టీకి ఎందుకు ఇలా కండిషన్ పెట్టారంటే, మనం యాస్ ఎ లీడర్‌గా, యాస్ ఎ పేరెంట్‌గా, యాస్ ఎ బిజినెస్ మ్యాన్‌గా మనం గూడా మన టీమ్‌కి సర్వీస్ ఇవ్వడం, ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరు ఇనాక్టివ్‌లో ఉన్నారు, ఎలా ఉంది ప్రోగ్రెస్ ఇవన్నీ గూడా మనం గూడా పర్యవేక్షించాలి గాబట్టి, సో, దీనికోసం ఈ చిన్న కండిషన్ అంతే. సో, ఇంత హ్యూజ్ టీమ్‌లో మనకు చాలా ఈజీగా వస్తుందన్నమాట ఈ బిజినెస్ అనేది. నెక్స్ట్ నాలుగో ఇన్‌కమ్ ఏందంటే రీపర్చేస్. సో, ఇది అందరూ క్లియర్‌గా వినండి. స్లైడ్‌లో మెన్షన్ అవ్వదు గానీ, నేను జస్ట్ మీకు ఆ లెక్క చెప్తాను క్లియర్‌గా. ఈ రీపర్చేస్‌లో ఇన్‌కమ్ ఎలా వస్తుందంటే, ఇది క్లియర్‌గా వినండి. ఇప్పుడు ఎల్ఐసీ ఏజెంటు, ఇన్స్యూరెన్స్ ఏజెంటు పాలిసీలు అమ్మినప్పుడు, ఆ పాలిసీ తీసుకున్నటువంటి క్లయింట్ అదే పాలిసీని నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకుంటే ఏమవుతుంది ఏజెంట్‌కి? కమిషన్ ఎళ్తుంది. యెస్ ఆర్ నో? అలా మనకు గూడా ఎడ్యుటెక్‌లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏందంటే, ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడు నెక్స్ట్ ఇయర్‌కి ఫిఫ్త్ క్లాస్‌లోనే ఉంటాడా? సిక్స్త్‌కెళ్తాడా? సిక్స్త్‌కెళ్తాడు గదా! ఎళ్ళినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ వ్యాలిడిటీ ఎప్పటిదాకా ఉంటుంది? అకాడమిక్ టు అకాడమిక్. మరి నెక్స్ట్ అకాడమిక్‌కి బుక్స్ కావాలా వద్దా? ఎడ్యుటెక్ నుంచి. ఇటు బుక్సు, డిజిటల్ క్లాసెస్ కావాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ ఐడీని రెన్యువల్ చేయించుకుంటాడు. సో, రెన్యువల్ చేసినప్పుడు ప్రతిసారి మనకు అంటే ఎప్పుడైతే రెన్యువల్ చేస్తాడో అప్పుడు మనకు రీపర్చేజ్ ఇన్‌కమ్ వస్తది. అదెలా వస్తుందంటే టోటల్ ఎడ్యుటెక్ కంపెనీకొచ్చే టోటల్ టర్నోవర్‌ని బేస్ చేసుకొని వస్తది. ఎలా అంటే ఇప్పుడు మన కింద గాని, వేరే వాళ్ళ కింద ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్‌లో ఎవరి కిందైనా సరే ఎగ్జాంపుల్ ఒక 2,000 ఐడీలు రీపర్చేజ్ అయ్యాయి. అంటే రెన్యువల్ అయ్యాయనుకోండి ఎగ్జాంపుల్ రెన్యువల్. సో, 2,000 ఐడీలు అయ్యాయి. ఈ 2,000 ఐడీలు ఒక్కొక్కటి రూ. 11,000 అయిందనుకోండి ఎగ్జాంపుల్. 11,000 అయిందనుకోండి. సో, 11,000 అంటే అప్పుడు కంపెనీకొచ్చే టర్నోవర్ ఎంత? 2,20,00,000. ఈ 2,20,00,000లో 30% అంటే ఎంత? 66,00,000.
ఒక 10% ఏమో ట్రావెలింగ్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ కంపెనీ పక్కన పెడుతుందనమాట. ఈ 30% కంపెనీ ఎలా షేర్ చేస్తుందంటే 66,00,000ని ఈ 66,00,000ని ఈ 2000 ఐడీలు ఏవైతే రెన్యువల్ అయ్యాయో వాటికి డివైడెడ్ బై చేస్తే ఒక మ్యాచింగ్‌కి 3,300 వస్తది. ఇప్పుడు మన కింద ఎడ్యుటెక్‌లో ఎన్ని మ్యాచింగ్‌లు అయ్యాయి? ఏ గ్రూప్‌లో, బి గ్రూప్‌లో చూద్దాం ఇక్కడ. ఏ గ్రూప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అయ్యాయి. బి గ్రూప్‌లో 100 అయ్యాయి అనుకోండి ఎగ్జాంపుల్. అంటే ఫిఫ్త్ వాళ్ళు సిక్స్త్‌కెళ్లారు. సెకండ్ వాళ్ళు థర్డ్‌కెళ్లారు. ఫోర్త్ వాళ్ళు ఫిఫ్త్‌కెళ్లారు. ఇలా అనుకుందాం. సో, చేసుకున్నందుకు గాను లెఫ్ట్‌లో 100, రైట్‌లో 100 అయ్యాయి రీపర్చేజ్. సో, అయినందుకు గాను మనకు 100 మ్యాచింగ్‌లు ఇంటూ 3,300 3,30,000 లేదు రైట్‌లో 500 మంది, లెఫ్ట్‌లో 500 మంది అయ్యారు అనుకోండి ఎగ్జాంపుల్. సో, అలా అయినా సరే మనకి మ్యాచింగ్ అమౌంట్ ఎంతొస్తది? 500 మ్యాచింగ్‌లు ఇంటూ 3,300 లెక్కేసుకుంటే ఎంతొస్తుంది? 16,500,000. ఇక్కడ రీపర్చేజ్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇక్కడ సీలింగ్ లిమిట్ ఉండదు. నెలకి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. పర్ మంత్ 20,00,000 తీసుకోవచ్చు. పర్ మంత్ 50,00,000 కూడా తీసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ మన కింద జరిగిన రీపర్చేజ్‌ని బట్టి. దేర్ ఈస్ నో సీలింగ్ లిమిట్. సో, అంత మంచి ప్లాట్‌ఫార్మ్ అన్నమాట రీపర్చేజ్ గూడా. మంచి ఇన్‌కమ్ చెప్పాలంటే. మనకు ఒక సెకండ్ క్లాస్ పిల్లవాడు, ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడు మనతో పాటు జర్నీ చేస్తే, మనం వాడు పేరెంట్‌కి, స్టూడెంట్‌కి కీప్ ఇన్ టచ్‌లో ఉంటే, కొంచెం టచ్‌లో ఉంటే మనకు 5-7 ఇయర్స్ బిజినెస్ ఉన్నట్టే. కంటిన్యూయస్‌గా. సో, అంత మంచి ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. దాని తర్వాత రీపర్చేజ్‌లో ఉన్నటువంటి ఇంకొక రాయల్టీ ఏందంటే, ఈ టూర్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్. ఇదెలా వస్తుందంటే రీపర్చేజ్‌లో మన కింద 50,000 బీవీ మ్యాచింగ్ అయిందనుకోండి. కంపెనీ వాళ్ళు ఈ యొక్క టూర్ ఫండ్ కోసం 3% పక్కన పెడతారు. ఎంతమందికి ఆ బీవీ మ్యాచింగ్ అవుద్దో అంతమందికి ఆ 3% ఫండ్‌ని ఈక్వల్‌గా షేర్ చేస్తారు. అదే 1,00,000 బీవీ గనుక మ్యాచింగ్ అవుతే సో, లగ్జరీ కార్ కోసం, కార్ బోనస్ కోసం ఏమో కంపెనీ వాళ్ళు 3% పక్కన పెడతారు. సో, ఆ 3%ని ఎంతమంది అచీవ్ అయితే ఆ 1,00,000 బీవీ అంతమందికి షేర్ చేస్తారు. అదే విధంగా 2,00,000 బీవీ గనుక మ్యాచింగ్ అవుతే 4% కంపెనీ పక్కన పెడుతుంది. అది హౌస్ ఫండ్ కోసం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు రీపర్చేజ్‌లో మనకొచ్చే రాయల్టీ. ఇది టూర్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్. ఇది కాకుండా ఎడ్యుటెక్ సిస్టమ్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్స్, ప్యాకేజెస్ విషయానికొస్తే మాత్రం సో, ఆర్డర్ చేస్తారు. పేరెంట్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. కొరియర్, హోమ్ డెలివరీ అంటే ఆ యొక్క ప్యాకేజ్ ఇంటికి వెళ్ళేంత వరకు కంపెనీదే రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ యాస్ ఎ పేరెంట్‌గా, యాస్ ఎ లీడర్‌గా మనమేమి ఇక్కడ సేల్స్ మ్యాన్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. పలానా రవి గారు మీ ఇంటికి ప్యాకేజ్ అనేది రాలే గదా! నేనిస్తానని జెప్పేసని మన ఇంటికి తెప్పించుకొని, వాళ్ళ ఇంటికి కొరియర్‌లాగా మనం వెళ్లి ఇవ్వడం గాదనమాట. ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ప్యాకేజ్ వచ్చిందా? రాలేదా? రాకపోతే ఎందుకు డిలే అయింది? మొత్తం మనం కస్టమర్ కేర్‌కి ఫోన్ జేయొచ్చు. కస్టమర్ కేర్ వాళ్ళు మనకు గూడా ఫోన్ జేస్తారు. అంత వండర్‌ఫుల్ సిస్టమ్ ఉందిక్కడ. దాని తర్వాత నెక్స్ట్ పే ఔట్. ఇక్కడ పే ఔట్ వండర్‌ఫుల్. ఇప్పటిదాకా ఏ కంపెనీలో గూడా 15 నిమిషాల్లో మ్యాచింగ్ అమౌంట్ ఎక్కడ యాడ్ అవ్వలేదు. వితిన్ సెకండ్స్‌లో విత్‌డ్రా కూడా ఎక్కడ గూడా లేదు. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏందంటే ఇన్‌స్టంట్ పే ఔట్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాలు. క్లియర్ గదా! దాని తర్వాత మూడోది లీగల్‌గా చెప్పాలంటే మనకొచ్చే ప్రతి రూపాయి గూడా లీగల్‌గా మనం టాక్స్ కడుతున్నాం 5%. సో, ఈ 5% టాక్స్ కట్టిన అమౌంట్‌ని ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తర్వాత ఫార్మ్ 16 మన కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఆ ఫండ్ గూడా రిఫండ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికొస్తేనేమో కంపెనీ విషయానికొస్తే ఇక్కడ పేమెంట్ ఎలా అంటే మనం ఐడీ యాక్టివేషన్ చేసేటప్పుడు ప్యాకేజ్ కొనేటప్పుడు మనం ఎవ్వరికి గూడా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మొత్తం ఆన్‌లైన్ పేమెంటే. మనమే పేమెంట్ జేయొచ్చు. నో అడ్మిన్ చార్జ్. కంపెనీ కూడా అడ్మిన్ చార్జ్ కూడా ఏమీ కూడా మెన్షన్ చేయలేదు కంపెనీ. సో, ఇదనమాట. థాంక్ యూ సో మచ్ ఆల్ ఎడ్యుటెక్ ఫ్యామిలీ మెంబర్స్. సో, ఇటువంటి ఒక వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చి అండ్ బిగినింగ్ నుంచి ఎండింగ్